అందరికీ శుభోదయము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతము. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. సో మనము వివిధ రకాల ఆరోగ్య సమస్యలకి యోగా చికిత్స పరంగా ఎటువంటి పరిష్కార మార్గాల్ని సూచిస్తుంది, వాటి గురించి ఆసనాలు, ప్రాణాయామాలు, ముద్రలు, షట్క్రియలు, వీటి గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. అనటామికలీ అనంటే వెస్ట్రన్ మెడిసిన్ ప్రకారము, వెస్ట్రన్ సైకాలజీ ప్రకారము అవి ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయి, లోపల ఉండే బాడీ స్ట్రక్చర్స్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, వీటి గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. అందులో భాగంగా యోగా ఫిలాసఫీని మనం టచ్ చేస్తూ షట్చక్రాలు అలాగే పంచకోశాల గురించి వివరిస్తూ వస్తూ స్పైనల్ కేర్, బ్యాక్ కేర్, మన వెన్నెముక ఆరోగ్యంగా దృఢంగా ఉంచాలి అని అనుకున్నప్పుడు ఎటువంటి ఆసనాలు చేస్తే మంచిది, మన వెన్నెముకని యూజువల్గా మనము 4 భాగాలుగా అంటే 4 విధాలుగా, భాగాలుగా కన్నా విధాలుగా ఫార్వర్డ్ బెండింగ్, ముందుకు వంచడము, వెనక్కి వంచడము, సైడ్ స్ట్రెచ్చింగ్ అంటే ఒకవైపుకి శరీరాన్ని స్ట్రెచ్ చేయడము, ట్విస్టింగ్ వక్రంగా బాడీని రొటేట్ చేయడము, ఇన్వర్షన్స్, వీటి గురించి డిస్కస్ చేసుకోవడానికి లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ మనం డెడికేట్ చేసుకుంటూ వచ్చాము. అందులో భాగంగా ఫస్ట్ 4 ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, సైడ్ బెండింగ్, ట్విస్టింగ్ని ఫినిష్ చేశాము. నౌ వీ హ్యావ్ కమ్ టు ది లాస్ట్ పార్ట్ ఆఫ్ స్పైనల్ కేర్, ఇన్వర్షన్స్. ఇన్వర్షన్ అనంటే విపరీతము అని అనగానే మనము మన బాడీ ఇలా చూస్తే వెన్నెముక నిటారుగా ఇలా స్ట్రైట్గా ఉంది, దీన్ని కానీ తలకిందులుగా చేస్తే వాటిని ఇన్వర్టెడ్ అని అంటారు. సో ఇది ఒక క్లైమాక్స్ లాంటిది. సో ఇప్పుడు దాకా మనము వెన్నెముక యొక్క డిఫరెంట్ వర్షన్స్ చూసాం. వీటన్నిటిలో ఏంటంటే వెన్నెముక యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఫార్వర్డ్ బెండింగ్లో ముందుకు వంచాము, ముందుకు వంచినప్పుడు బ్యాక్ సైడ్ ఆఫ్ ది బాడీ యాక్టివేట్ అవుతుంది. బ్యాక్ బెండింగ్ చేసామనుకోండి, ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది బాడీ యాక్టివేట్ అవుతుంది. ట్విస్టింగ్ చేసామనుకోండి, రైట్ సైడ్ ఓపెన్ అయితే లెఫ్ట్ సైడ్ కొద్దిగా కంప్రెస్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఓపెన్ అయితే రైట్ సైడ్ కంప్రెస్ అవుతుంది. సేమ్ ప్రిన్సిపల్ ఫర్ ది సైడ్ బెండింగ్. కానీ ఇన్వర్షన్లో వెన్నెముకని మనం ఏం చేయట్లేదు, బాడీ మొత్తాన్ని తిప్పుతూ ఉన్నాము, వాటిని ఇన్వర్షన్ పోస్చర్స్ అని అంటారు. సో ఈ ఇన్వర్షన్స్ ఎందుకు క్లైమాక్స్ అని చెప్పాము అని అంటే, మామూలుగా మనం నిలబడిన కూర్చున్న గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి, ఈ గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్సు ఎప్పుడు మన బాడీని కిందకి పుల్ చేస్తూ ఉంటుంది. ఆకర్షణ అంటేనే ఏదైనా భూమి లోపలికి అంటే కింద వైపుకి ఫోర్స్ లాగుతూ ఉంటుంది. ఇన్వర్షన్ దాంట్లో ఏం జరగబోతుందంటే, మన బాడీని తలకిందులుగా చేస్తూ ఉంటే వీఆర్ ట్రైయింగ్ టు డెఫే ది యాంటీ గ్రావిటేషనల్ ఫోర్స్, అంటే గురుత్వాకర్షణ శక్తికి విపరీతంగా ఆపోజిట్గా బాడీని తీసుకెళ్తున్నాము. ఎందుకు చెయ్యాలి ఇవి, వీటి వల్ల ఉపయోగాలు ఏంటి? హఠయోగ ప్రదీపికలో ఏం చెప్పారు అనంటే, ఈ ఇన్వర్షన్ పోస్చర్స్ ఎవరైతే రెగ్యులర్గా చేసుకుంటూ ఒక 6 నెలల పాటు ప్రాక్టీస్ చేస్తే, 6 నెలల పాటు ప్రాక్టీస్ కూడా ఎలా ఉండాలంటే, ముందుగా మీరు ఎవరు ఒకే రోజు ఎక్కువసేపు చేయలేరు. స్టార్టర్స్, బిగినర్స్ ఒక 5 సెకండ్స్, 10 సెకండ్స్, 2 మినిట్స్, 3 మినిట్స్, 5 మినిట్స్ అలా 6 నెలల్లో మీరు కానీ ఒక ఇన్వర్టెడ్ పోస్చరు 3 అవర్స్ కానీ చేయగలిగితే యూ విల్ గెట్ రిడ్ ఆఫ్ డెత్ అని చెప్పారు. అంటే మరణాన్ని జయిస్తారు అని అన్నారు. మనం మరణం జయించక్కర్లేదు, కానీ ఈ శీర్షాసనము లేదా సర్వాంగాసనం అంటే ఇవి యూజువలీ మనకి ఇన్వర్టెడ్ పోస్చర్స్ అంటారు. ఇవి చేయడం వలన మనము మన బాడీలో ఫేస్లో ఉండే రింకిల్స్ అంటే ముడతలు ఏవైతే ఉన్నాయో అవి పోతాయి. గ్రే హెయిర్ అంటే తెల్ల ఇంట్రుకలు ఏవైతే ఉన్నాయో అవి పోతాయి. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఇది జస్ట్ ఈ శ్లోకం గురించి మీకు చెప్తున్నాను. శీర్షాసనం కానీ 5 సెకండ్స్ నుంచి స్టార్ట్ చేసి మీరు 3 అవర్స్ పాటు ఉండగలగడానికి మీ శరీరాన్ని వెళ్తే మీరు మరణాన్ని జయిస్తారు అన్నారు. సో ఇన్వర్షన్ పోస్చర్స్కి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ బెనిఫిట్ ఏంటి అని అంటే, సూర్య నమస్కారాలు చేస్తే ఎలా 9 సిస్టమ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందో, మీరు ఇన్వర్టెడ్ చేస్తే శరీరంలోని 9 వ్యవస్థల మీద ఎఫెక్ట్ని చూపిస్తుంది. శరీరంలో ఉండే అన్ని హార్మోన్స్ కానీ,
మీ ఊపిరితిత్తులు, రెస్పిరేటరీ సిస్టమ్ కానీ, రీప్రొడక్టివ్ సిస్టమ్ కానీ, డైజెస్టివ్ సిస్టమ్ కానీ, ఎండోక్రైన్ సిస్టమ్ కానీ, ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అందుకే వీటిని క్లైమాక్స్ పోజెస్ అన్నాం. ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకున్నవి ఒకటైతే, దీని తర్వాత ఏదైతే డిస్కస్ చేస్తున్నాం ఇది చాలా ఇంపార్టెంట్ పోస్చర్స్. సో ఇన్ జనరల్గా మీకు నేను ఇన్వర్టెడ్ పోస్చర్ అనగానే, ఇన్వర్టెడ్ అంటే తల కిందులు అని అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? శీర్షాసనం గుర్తొస్తుంది చాలామందికి. శీర్షాసనమే కాదు, సర్వాంగాసనం అని కూడా ఉంది. సర్వాంగాసనము, హలాసనం ఉంది, విపరీత కరిణి ఉంది. ఈ 4 యూజువల్గా మనము ఇన్వర్టెడ్ పోస్చర్స్ అనగానే గుర్తొస్తాయి. ఇవి కూడా మనం నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మనము హలాసనము, విపరీత కరణి, ఆ తర్వాత సర్వాంగాసనం, శీర్షాసనం నేర్చుకోవాలి. అంటే ఒక స్టెప్ బై స్టెప్, ఒక ప్రొసీజర్లో వెళ్ళాలి. మన బాడీ స్టెబిలిటీని బట్టి, మన బాడీ ఎంతవరకు హెల్ప్ చేస్తుందో దాన్ని బట్టి వెళ్తాం. సో ఈ 2 ఎక్కువగా గుర్తొస్తుంటాయి, శీర్షాసనం, సర్వాంగాసనం. మిగతావన్నీ కూడా చాలామంది పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇవే కాదు, మనము ఇన్వర్టెడ్ పోస్చర్స్ బిగినర్స్ లెవెల్స్లో చేయగలిగినవి కూడా మనం నేర్పిస్తాము. అవి కూడా మనం చూద్దాము. సో ఇప్పుడు ముందుగా ఈ ఇన్వర్షన్ పోస్చర్స్ వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దాం. ఎందుకు చేయాలి? మనము ఏజ్ అయ్యే కొద్దీ, అంటే మన వయస్సు గడిచే కొద్దీ మన బాడీలో ఫ్యాట్ అనేది చేరుతూ ఉంటుంది. స్కిన్, చర్మం ఏదైతే ఉందో అది వదులుగా తయారై కిందకి వేలాడుతూ ఉంటుంది. ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి మన వయసు పెరిగే కొద్దీ. ఎప్పుడైతే ఇవి వెయిట్ పెరిగినా, చర్మం వదులుగా అయినా, ఇవి కూడా గ్రావిటేషనల్ ఫోర్స్తో కిందకి లాగుతూ ఉంటాయి. అండ్ మీరు స్ట్రైట్గా ఉండేటప్పుడు మీ హార్ట్ తల కిందకు వచ్చింది, రైట్? మీ హార్ట్ తలకి కిందగా ఉంది, అంటే శిరస్సు కింద ఉంది. మీరు ఇన్వర్టెడ్ చేశారనుకోండి, మీ హెడ్ డౌన్ అవుతుంది, హార్ట్ పైకి వెళ్తుంది. సో ఎప్పుడు కూడా మనము ఒకే పోస్చర్లో ఉండేదానికన్నా ఇన్వర్టెడ్ చేసినప్పుడు బ్లడ్ ఫ్లో, రక్త ప్రసరణ ఏదైతే ఉందో అది గ్రావిటేషనల్ డైరెక్షన్లో కాకుండా యాంటీ గ్రావిటేషనల్ డైరెక్షన్లో చేస్తున్నారు కాబట్టి బ్లడ్ మొత్తం కింద నుంచి, పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా వెళ్తుంది. ఒక్కసారిగా ఫ్లష్ అయినట్టుగా అవుతుంది. మీరు ఏదైతే రక్తం పంపిస్తున్నారో, అంటే రక్త ప్రసరణ ఏదైతే జరుగుతుందో ఒక్కసారిగా ఫ్లష్ చేస్తున్నారు, రివర్స్ డైరెక్షన్లో చేస్తున్నారు. అది పైనుండి కిందకి శిరస్సు దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, కింద నుంచి మీ పాదాల్లో ఉండే బ్లడ్ ఏదైతే కిందకి, యూజువలీ హార్ట్కి ఆర్టరీస్, వెయిన్స్ అని ఉంటాయండి. ఆర్టరీస్ వచ్చి బ్లడ్ క్యారీ చేస్తాయి, వెయిన్స్ వచ్చి హార్ట్కి మళ్ళీ బ్లడ్ని తీసుకొని వస్తాయి. ఈ వెయిన్స్ ఏవైతే, నరాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అంటే ఇంకా ఫాస్ట్గా వర్క్ చేయడానికి హెల్ప్ అవుతాయి. అక్కడ ఏమైనా బ్లాకేజెస్ ఉంటే తగ్గుతాయి. ఇంటెస్టైన్స్, మన పేగులు ఏవైతే ఉన్నాయి కదా, ఆ పేగుల దగ్గరికి ఆ బ్లడ్ ఫ్లష్ అలా అయినప్పుడు మీకు ఏమైనా కాన్స్టిపేషన్, పైల్స్, హెమరాయిడ్స్ ఉన్నాయనుకోండి, అవి తగ్గడానికి హెల్ప్ అవుతుంది. మీరు ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో ఇలా వస్తుందో మీ డయాఫ్రమ్, స్టమక్, అంటే నేను ఇవన్నీ రివర్స్ మీరు ఊహించుకోండి, విజువలైజ్ చేయండి. బ్లడ్ ఫ్లో, రక్త ప్రసరణ వెనక్కి జరుగుతూ ఉంది కాబట్టి ఊపిరితిత్తులు, ఈ గూడు ఏదైతే ఉందో ఆ ఊపిరితిత్తులు కింద వైపుకి ప్రెస్ చేయబడతాయి, డయాఫ్రమ్ ప్రెస్ అవుతుంది. డయాఫ్రమ్ ప్రెస్ అయ్యింది అని అంటే ఎప్పుడైతే ఇవి ప్రెస్ చేస్తారో స్పేస్ ఎక్కువ క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఏమైనా బ్లాకేజెస్ ఉన్నా, ఇక్కడ ఏమైనా మీకు అబ్స్టకల్స్ ఉన్నా క్లియర్ అవుతాయి. మీ నెక్ దగ్గర, మీ నెక్లో బ్లడ్ ఫ్లో మొత్తం అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు ఏమైనా థైరాయిడ్ గ్రంథి ఏదైతే ఉందో అది యాక్టివేట్ అవుతుంది. బ్రెయిన్కి మంచి రక్త ప్రసరణ జరుగుతుంది, డైరెక్ట్గా బ్లడ్ ఫ్లో బ్రెయిన్ దాకా వెళ్ళగలుగుతుంది. ఇన్ని అడ్వాంటేజెస్, ఇవి ఒక్క సిస్టమ్ అని కాదు, శరీరంలోని అన్ని సిస్టమ్స్ని యాక్టివేట్ చేస్తుంది. ప్లస్ ఎవరికైతే ఎడిమా అంటే వాటర్ రిటెన్షన్ అని అంటారు, కాళ్ళల్లో ఎక్కువగా నీళ్లు చేరిపోతూ ఉంటాయండి కొంతమంది. ఇది ఎక్కువగా లేడీస్లో మీరు గమనించి ఉండొచ్చు. ఏజ్ అయ్యే కొద్ది అబౌట్ 40 అలా ఉండేటప్పుడు ఎడిమా వ్యాధి అని అంటారు. నీళ్ళు ఎక్కువగా వాటర్ రిటెన్షన్ అవుతుంది. వాటర్ రిటెన్షన్ ఉన్నా, వెరికోస్ వెయిన్స్, స్పైడర్ వెయిన్స్ ఈ ప్రాబ్లం ఉన్నా, అంటే ఇక్కడ నరాలు మీకు ఉబ్బినట్టుగా కనిపిస్తుంటాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఎప్పుడైతే ఇవి ఇన్వర్టెడ్ చేస్తారో బ్లడ్ ఫ్లోని కిందకి పంపిస్తూ ఉన్నారు కదా, ఇవన్నీ ఆటోమేటిక్గా సెట్ అవుతూ ఉంటాయి. హెడ్ పైన, హార్ట్ కింద ఉంటే హై బ్లడ్, అంటే పైనుండి ఇది రెగ్యులర్గా జరిగే ప్యాటర్న్. మన బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి, ఒక ఫోర్స్తో మన హార్ట్ బ్లడ్ని పంప్ చేసుకుంటుంది. మీరు రివర్స్ చేశారని అనుకోండి, ఎప్పుడైతే బాడీని రివర్స్ చేస్తారో ఆ ప్రెషర్ తగ్గిపోతుంది.
పైన వచ్చే ప్రెషర్ కన్నా మీరు రివర్స్ చేశారనుకోండి ఆ హార్ట్కి వెళ్ళే ప్రెషర్ తగ్గుతుంది. సో బ్లడ్ ప్రెషర్ తగ్గించాలన్నా కూడా ఈ శీర్షాసనం హెల్ప్ చేస్తుంటుంది. ఇన్వర్టెడ్ పోస్చర్స్. ఇది ఓన్లీ ఒక శీర్షాసనంకే కాదు, నేను ఇన్వర్టెడ్ పోస్చర్స్ మొత్తానికి చెప్తున్నాను. ఈ ఇన్వర్టెడ్ పోస్చర్స్ వల్ల వచ్చే ఇంకో మెయిన్ బెనిఫిట్ ఏంటి అని అంటే, మీలో ఎసిడిటీ, గ్యాస్ ప్రాబ్లము, అంటే డైజెస్టివ్ సిస్టమ్ డిజార్డర్స్ ఇవేమైనా ఉన్నా కూడా మనం బ్లడ్ ఫ్లో రివర్స్గా జరుగుతుంది కాబట్టి అవి బయటికి అంటే అందులో ఉండే ఇంప్యూరిటీస్ లింఫాటిక్ సిస్టంలో నుంచి బయటికి అంటే లింఫాటిక్ సిస్టమ్ అంటే డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పాము మన శరీరంలో. ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఎప్పుడు పైనుంచి కిందకు ఉంటుంది కదా, ఇప్పుడు రివర్స్ చేసేటప్పుడు అదంతా కూడా వెనక్కి వెళ్ళి మళ్ళీ మీరు రిటర్న్ అయ్యేటప్పుడు ఈజీగా బయటికి తన్నుకొని వచ్చేస్తుంది. దీనివల్ల మీకు గ్యాస్ ఏదైతే ఎసిడిటీ ఉందో అది పైకి కొడుతూ ఉంటుంది. యూజువలీ మన ఎసిడిటీ ఎక్కువగా ప్రొడ్యూస్ అయిన ఆమ్లము, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఆ ఆమ్లము కూడా ఈజీగా బాడీలో డ్రైన్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇన్వర్టెడ్ పోస్చర్స్తో, ఈ బెనిఫిట్స్ మొత్తం కూడా మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ట్విస్టింగ్, సైడ్ బెండింగ్, వీటన్ని బెనిఫిట్స్ ఇందులోకి వచ్చేస్తాయి. అందుకే వీటిని క్లైమాక్స్ పోజెస్ అని చెప్పాము. యూజువలీ మనం యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇవి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది క్లాస్ చేస్తూ ఉంటాము. సో ఇందులో ఇప్పుడు ఈ ఇన్వర్టెడ్ పోస్చర్స్లో అందరికీ ఇందాక చెప్పినట్టుగా శీర్షాసనము, సర్వాంగాసనము ఎక్కువ గుర్తొస్తుంది అని చెప్పాము. ఇవి కాకుండా అధోముఖ శ్వనాసనం చేసిన అది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వర్టెడ్ పోస్చరు. అధోముఖము అంటే పర్వతాసనము, అది కూడా ఒక ఇన్వర్టెడ్. లెగ్స్ ఆన్ ది వాల్ చేసిన ఇన్వర్టెడ్ పోస్చరే. ఇప్పుడు ఈ రెండే ఎందుకు అందరికీ గుర్తొస్తాయంటే, ఇవి రెండు మనకి హఠయోగ ప్రదీపిక, హఠయోగ రత్నావళి, గేరెండ సంహిత, ఆల్మోస్ట్ ఆల్ క్లాసికల్ టెక్స్ట్ బుక్స్లో ఈ రెండు ఆసనాల గురించి చెప్పున్నారు. శీర్షాసనాన్ని ద కింగ్ ఆఫ్ ది ఆసనాస్ అంటారు. మీరు ఎన్ని ఆసనాలు ఉన్నాయో చూసుకోండి, వరల్డ్ మొత్తంలో చాలా ఆసనాలు చూస్తూ ఉంటారు. అన్ని ఆసనాల్లో రాజు లాంటి ఆసనం ఏంటంటే శీర్షాసనము. సర్వాంగాసనము రెండవది, క్వీన్ ఆఫ్ ది ఆసనాస్. అది రాజు అయితే ఇది రాణి. సర్వాంగము రాణి అంటారు, శీర్షాసనాన్ని రాజు అని అంటారు. ఈ కింగ్ ఏంటి అంటే ఎప్పుడు యాక్టివ్ అండ్ డైనమిక్. అగైన్ ఇక్కడ మ్యాన్, ఉమెన్, మస్కులైన్, ఫెమినైన్ అనేది వచ్చేస్తుంది చూడండి. కింగ్ ఆఫ్ ది ఆసనాస్. శీర్షాసనం చేసినప్పుడు, శీర్షాసనం ఎవరైతే ఎక్కువ చేస్తారో అంటే శీర్షాసనం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇట్స్ ఎ డైనమిక్ పోస్చర్. ఇట్ ఆల్వేస్ కీప్స్ ది బాడీ యాక్టివ్. బాడీని యాక్టివ్ స్టేట్లోకి తీసుకుని వెళ్తుంది. ఒక డైనమిక్గా మీకు ఒక మాస్కులైన్ జెండర్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జైట్ అవ్వడానికి, అవన్నీ కూడా మనకి పెంపొందించుకోవడానికి శీర్షాసనం హెల్ప్ చేస్తుంది. అదే సర్వాంగాసనం తీసుకున్నాం అనుకోండి, ఇది క్వీన్. కింగ్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, క్వీన్ కూడా ఇంపార్టెంట్. క్వీన్ ఏం చేస్తుంది అంటే పారాసింపథెటిక్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఇది బాడీని కూల్గా, ఎక్కువ ఎగ్జైట్ అవ్వకుండా బ్యాలెన్స్గా ఉండడానికి, ఎట్ ది సేమ్ టైం నర్వస్ సిస్టమ్ని కామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ రెండు ఒకదానికొకటి వెళ్తూ ఉండాలి. ఈ రెండు ఇలా వెళ్తేనే మన బాడీ కరెక్ట్గా కంఫర్ట్గా ఉంటుంది. నేను శీర్షాసనం ఒక్కటే చేసి సర్వాంగాసనం చెయ్యను అని అంటే తప్పు. ఎందుకు అనంటే మన గ్రంథాల్లో శీర్షాసనం ఎంతసేపు చేస్తామో దానికి హాఫ్ ఎక్కువ, అంటే 1.5. శీర్షాసనం 1 నిమిషము చేస్తే సర్వాంగాసనము 1.5 నిమిషం పాటు చేయాలి. శీర్షాసనం 2 నిమిషాలు చేస్తే సర్వాంగాసనం మినిమం 4 మినిట్స్ చేయాలి. దానికి 2 మనం కంపల్సరీ సర్వాంగాసనం చేయాలి. అప్పుడే శీర్షాసనం వల్ల పుట్టిన వేడి సర్వాంగాసనంతో కూల్ అవుతుంది. ఇది నేను చెప్పేది కాదు, ఇది పుస్తకాల్లో రాయబడింది. ఇది నాకు తెలిసి చాలామందికి ఈ విషయం కూడా తెలీదు. సో ఎప్పుడు శీర్షాసనం చేసిన తర్వాత క్లోజింగ్లో సర్వాంగాసనం కంపల్సరీ చేయాలి. దీనికి హఠప్రదీపికలో ఏం చెప్పారంటే, సర్వాంగాసనం చేసేటప్పుడు యూజువలీ మీరు యోగా సాధకులు, యోగా టీచర్స్కి ఈ విషయం తెలిసి ఉంటుంది. మనం మోక్షం పొందాలి అని అంటే బాడీలో అమృతం పుట్టాలి. ఈ అమృతం అనేది నెక్టార్ అని అంటూ ఉంటారు. ఈ నెక్టారు యూజువలీ మనం మంచి హయ్యర్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్, హయ్యర్ మెడిటేషన్ స్టేట్స్లోకి వెళ్తే పైన మనకి సహస్ర చక్రం ఉంటుంది, ఆ తర్వాత ఆజ్ఞా చక్రం అని ఉంటుంది. అక్కడి నుంచి అమృత బిందువు కిందకి పడుతుంది అనమాట. మీరు అంటే మోక్షానికి పొందాలి అని ఆ స్టేట్కి వెళ్ళినప్పుడు
అమృత బిందువు ఏదైతే మన ఆజ్ఞా చక్రం నుంచి అది యాక్టివేట్ అయ్యి కిందకి పడుతుందో అది యూజువల్గా కిందకి జారి మన సహస్ర చక్రాలు ఉంటాయి కదా, స్పైన్లో ఆ కుండలిని చక్రంలో కిందకి జారి కాలిపోతుంది. దానివల్ల లాభం ఉండదు. ఆ అమృతం ఏదైతే పుడుతుందో, ఏదైతే ప్రొడ్యూస్ అయిందో నెక్టార్ని మనం మింగగలగాలి. ఇట్ షుడ్ నాట్ బర్న్ ఇన్ యువర్ మణిపూర చక్ర. మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. మనకి 7 చక్రాల్లో మణిపూర చక్రం మధ్యలో ఉంటుంది, బొడ్డు దగ్గర. మణిపూర ఈజ్ సన్, ఫైర్, గ్యాస్ట్రిక్ ఫైర్ అంటే జీర్ణాశయంలో ప్రొడ్యూస్ అయ్యే ఒక ఫైర్ బర్న్ అవుతూ ఉంటుంది. ఇది సన్. ఇక్కడ ఆజ్ఞా చక్ర అనేది మూన్. అమృత బిందువు ఏదైతే పుట్టిందో అది కానీ డైరెక్ట్గా ఇక్కడ పడితే మాడి మసైపోతుంది. అలా పుడితే మనకి మోక్షం అనేది కలగదు. ఇది యోగా సాధకులకు చెప్తున్నాను, టీచర్స్ ఎవరికైతే ఉన్నారు. ఇన్వర్టెడ్ పోస్టర్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఏదైతే అమృత బిందువు నువ్వు ప్రొడ్యూస్ చేసావో, నువ్వు సాధించి అది లోపలే ఉంటుంది. నువ్వు ఇన్వర్ట్ చేస్తున్నావు కదా, అది మణిపూర చక్ర దగ్గరికి వెళ్ళదు, ఇక్కడ దాకే, త్రోట్ దాకే ఆగుతుంది, విశుద్ధి చక్ర దాకే ఆగుతుంది. ఇట్ వోంట్ గో ట్రావెల్ డౌన్. సో హయ్యర్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్కి వెళ్ళాలి అని అనుకునేటప్పుడు ఇన్వర్టెడ్ పోస్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి మనము ఇంత హై స్టేట్ 3 అవర్స్ ప్రాక్టీస్ చేయక్కర్లేదు. రోజు ఒక 20 సెకండ్స్, 30 సెకండ్స్, 1 మినిట్ నెమ్మదిగా మనం ప్రాక్టీస్ పెంచుకుంటూ వస్తాము. అందులో భాగంగా మనం ఎలాంటి ముందర సింపుల్ వేరియేషన్స్ ఆఫ్ ఇన్వర్టెడ్ పోస్టర్స్ చూద్దాము. ఆ తర్వాత కొద్దిగా అడ్వాన్స్డ్ ఉండేవి కూడా చూద్దాము. ముందుగా మనము అధోముఖ శ్వనాసనం చేద్దామండి. ఇది సింపుల్ ఇన్వర్టెడ్ పోస్చరు. అధోముఖ శ్వనాసనాన్ని పర్వతాసనం అని కూడా అంటారు. అధోముఖ శ్వనాసనం చేద్దామండి. అధోముఖము, అధో అంటే కింద వైపుకి, ముఖం అంటే మన శిరస్సు కిందకు వంచి చూస్తున్నాము. అధోముఖ శ్వనాసనము. ఇప్పుడు ఒకసారి ఎలా చేయాలో చూద్దాము. సో మీరు ముందుగా దండాసనంలో ఉండి మ్యాట్ ఎండింగ్ దాకా వెళ్ళండి. సో చక్కగా మీ పాదాలు ఎప్పుడు స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. పాదాల మధ్య నడుము కొలతంత డిస్టెన్స్ పెట్టాలి. ఇవి బిగినర్ లెవెల్ ప్రాక్టీసెస్. సో నడుము కొలతంత డిస్టెన్స్ ఉండండి. ఫింగర్స్ ఎప్పుడు ముందుకు చూస్తున్నట్టుగా ఉండాలి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా 2 చేతులను పైకి తీసుకెళ్ళండి. శ్వాస తీసుకునేటప్పుడు మీ స్పైన్ని బాగా స్ట్రెచ్ చేయాలి. వెనక వైపు నుంచి స్పైన్ని స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా మీ 2 చేతుల్ని కిందకి తీసుకురండి. నా స్లోలీ ట్రై టు కమ్ ఫార్వర్డ్. నెమ్మదిగా ముందుకు తీసుకురండి. ఇప్పుడు మీరు ఎక్కడి దాకా హ్యాండ్స్ని తీసుకురావాలి అని అంటే, మీ శరీరము ఒక కొండ ఆకారంలో మౌంటైన్ షేప్లోకి రాగలగాలి. ఈ హెడ్ కొద్దిగా లోపలికి తీసుకోండి. సో నాట్ ఇన్, ఇక్కడ దాకా తీసుకోండి. సో మీ హెడ్, మీ షోల్డర్స్ ఒకటే లైన్లో ఉండేటట్టు చూడండి. మీ దృష్టి నాభి వైపు ఉండాలి. జస్ట్ నాభి వైపు, తల వంచొద్దు. జస్ట్ మీ నాభి మీకు కనిపించాలి. చేతులు ఈ షోల్డర్స్కి స్క్వీజ్ చేయగలగాలి. ఈ హ్యాండ్స్ బాగా దగ్గరకు ఉండాలి. మీ బాడీ వెయిట్ ఓన్లీ హ్యాండ్స్ మీద పెట్టొద్దు, ఓన్లీ లెగ్స్ మీద పెట్టొద్దు. శరీర బరువు సమానంగా అరచేతుల మీద, పాదాల మీద మీరు తీసుకురాగలగాలి. ఇది ఎందుకు ఏ బిగినర్ లెవెల్ ఆఫ్ ఇన్వర్టెడ్ ప్రాక్టీస్ అనంటే, తల కిందకుంది, హార్ట్ పైకుంది. ఇన్వర్టెడ్ పోస్చర్స్లో ఎప్పుడు హార్ట్ అనేది పైకి ఉండాలి. సో హెడ్ డౌన్ అండ్ హార్ట్ అప్, బిగినర్ లెవెల్ ఆఫ్ ఇన్వర్టెడ్ ప్రాక్టీస్. ఇందులో మీరు నెమ్మదిగా శ్వాస తీసుకొని శ్వాస వదులుతూ ఉండొచ్చు. ఇది బిగినర్స్ ప్రాక్టీసెస్ చేసేటప్పుడు మీరు 10 సెకండ్స్తో పాటు స్టార్ట్ చేయండి. నెమ్మదిగా 20, 30, 40, 1 నిమిషము, 2 నిమిషాల పాటు చేయండి. మీరు కానీ చూస్తే వెన్నెముక్కని మనం రివర్స్ చేసాము. ది ఎంటైర్ స్పైన్ హ్యాస్ గోన్ ఇన్ ఏ రివర్స్ ఫ్యాషన్. అందుకని దీన్ని మనము ఇన్వర్టెడ్ పోస్చర్ కేటగిరీ కింద తీసుకొని వచ్చాము. సో నెమ్మదిగా స్లోగా అలాగే శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వెనక్కి వచ్చేసేయండి సార్. ఇన్హేల్, స్లోలీ కమ్ బ్యాక్. ఎక్సేల్, రైజ్ యువర్ హ్యాండ్స్, బ్రింగ్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ సైడ్. ఇది సింపుల్ ఆసనం, అధోముఖ శ్వనాసనం. ఇప్పుడు ఇదే అధోముఖ శ్వనాసనాన్ని సెకండ్ వేరియేషన్ అంటే లెవెల్ 2లో ఎలా చేయాలో చూపిస్తాను. కొద్దిగా లెవెల్ 2 అంటే షోల్డర్ స్ట్రెంగ్త్ బాగా ఉంది, నెక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అని అనుకునేటప్పుడు మనము అధోముఖ శ్వనాసనంలోనే వేరియేషన్ చూద్దామండి. ప్లీజ్ కమ్ ఆన్ యువర్ ఫోర్స్. కమ్ ఆన్ యువర్ ఫోర్స్ అని అంటే మార్జాలాసనంలోకి వచ్చేసేయండి. ఫస్ట్ క్యాట్ పోజ్లోకి రండి. ఇప్పుడు ఎల్బోస్ని బెండ్ చేయండి. ఎల్బోస్ బెండ్ చేయండి.
ఎల్బోస్ బెండ్ చేశాక మీ నుదురు ఏదైతే ఉందో కరెక్ట్ ఎల్బో మధ్యలోకి రావాలి. ఇక్కడ మీరు హ్యాండ్స్ స్ట్రైట్గా అయినా పెట్టుకోవచ్చు లేదా ఇంటర్లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ నీస్ మోకాళ్ళని లిఫ్ట్ చేయండి. పర్వతాసనంలో ఎలా వస్తారో శరీరాన్ని నెమ్మదిగా పర్వతాసనంలోకి తీసుకురండి. పాదాలని వీలైతే లోపల దాకా తీసుకెళ్ళండి. సో దట్ యువర్ హీల్స్ మడమలు నేల మీద ఆనేటట్టు చూద్దాం. బిగినర్ లెవెల్కి మడమలు టచ్ అవ్వండి. ప్రాక్టీస్ చేసే కొద్దీ మడమలు టచ్ అవుతూ ఉంటాయి. ఇది ఇందులో ఇప్పుడు కానీ మీరు చూస్తే మీ బాడీ వెయిట్ మొత్తం కూడా ఇక్కడ ఫస్ట్ మనకి ఇన్వర్టెడ్ పోస్చర్, హెడ్ డౌన్ హార్ట్ అప్ ఇన్వర్టెడ్ అయ్యింది. సెకండ్ మీకు ఈ ఆసనంలో చూస్తే ఇంటెన్స్ స్ట్రెచ్ మొత్తం అంతా వచ్చేస్తుంది. మీ పాదాలు మడమ దగ్గర నుంచి ఇక్కడ దాకా హిప్ బోన్ దాకా మొత్తం స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. ఇది డాల్ఫిన్ పోస్చర్. ఇది అధోముఖ శ్వానాసనంలో వేరియేషన్ అండి. దీన్ని యూజువలీ డాల్ఫిన్ పోజ్ అని కూడా అంటారు. దీనివల్ల వచ్చే మీకు మెయిన్ బెనిఫిట్ ఏంటి అని అంటే ఆల్మోస్ట్ శీర్షాసనంకి బిగినర్ అంటే శీర్షాసనం చేయాలి అనుకున్న వాళ్ళు ముందర మీ ఎల్బోస్ మీద స్ట్రెంత్ తెచ్చుకోవాలి. ఎల్బోస్ మీద స్ట్రెంత్ తెచ్చుకొని ఉంటే మీరు శీర్షాసనం చేయగలుగుతారు. ఇది హాఫ్ శీర్షాసనానికి ఆల్మోస్ట్ ఈక్వలెంట్. ఇది కూడా రెగ్యులర్గా చేస్తే మీకు శీర్షాసనం బెనిఫిట్స్ వస్తాయి. అండ్ అట్ ది సేమ్ టైము ఇంటెన్స్ స్ట్రెచ్ అట్ ది బ్యాక్ సైడ్ ఆఫ్ ది హ్యామ్ స్ట్రింగ్స్, మీ కాలి పిక్కల దగ్గర స్ట్రెచ్ అనేది వస్తుంది. సో స్లోలీ కమ్ అవుట్ ఆఫ్ ది పోస్చర్ సార్. నెమ్మదిగా మోకాలు వంచి వచ్చేసేయండి. సో ఈరోజుటి కార్యక్రమంలో మనము ఇన్వర్టెడ్ పోస్చర్స్ అంటే రివర్స్, బాడీని రివర్స్ చేసే పోస్చర్స్లో దాని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. కొన్ని ఆసనాలు చేశాము. ఇంకొన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని.